దండ గుచ్చు లోపల మేధావి, న్యాయశాస్త్ర కోవిదుడు, భారత రాజ్యాంగ రూపకల్పి, భారతదేశం మొట్టమొదటి న్యాయశాఖ మంత్రివర్యులు, ప్రసిద్ధి ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ దురంధరుడు, సంఘ సంస్కర్త, విద్యా ప్రదాత, అసమానతలు అంటరానితనం నిర్మూలన కోసం తిరుగుబాటు చేసిన జెండా ఎగరేసి బోధించు, సమీకరించు, పోరాడు అంటూ జనప్రపంచంలో జాగృతం చేసిన సామాజిక విప్లవకారుడు, అణగారిన వర్గాల ఆశాజ్యోతి, భారతదేశానికి దిక్సూచి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క 135వ జయంతి కార్యక్రమాన్ని హైదరాబాద్ శతాబ్ది భవన్ నగకుంటలో డాక్టర్ రాజా సారు ఆధ్వర్యంలో ఈరోజు మరి 130 జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ దేశంలో ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఈ పాలకులు మరి సరైన పద్ధతిలో వారు మరి నిర్వహించడం లేదు. కాబట్టి నేటికి తాడిత పీడిత వర్గాలు బహుజనులకు ఇప్పటికి ఇంకా రాజ్యాధికారం పొందని కొన్ని చిన్న కులాలు ఇప్పటికీ చాలా ఉన్నాయి. ఆ రోజు బిఆర్ అంబేద్కర్ గారు ఏ కులమైతే రాజ్యాంగం మెట్లు మరి ఏ కులమైతే అసెంబ్లీ మెట్లు ఎక్కదో ఆ కులము అణగారిపోతుంది, అంతరించిపోతుంది అని చెప్పినటువంటి వారు మరి నేటికి అగ్రవర్ణాలు ఆ దిశగా మాకు అవకాశాలు ఇవ్వకపోవడం, ఒకవేళ రాజకీయంగా మేము ఎదగాలనుకున్నా వారు మమ్మల్ని మరి ఇబ్బందికరంగా చేయడం, మమ్మల్ని అణచివేయడం జరుగుతుంది. కాబట్టి నేటికైనా ఏదైతే బహుజనులు ఎస్సీ ఎస్టీ బీసీ గారా ఒకసారి మనం ఆలోచించాలి. రాజ్యాధికారి దిశగా మనం వెళ్ళాలి. ఒకసారి మనం అందరం మన ఇంట్లో రాజ్యాంగ బుక్ పెట్టుకొని ఒకసారి అన్ని చట్టాలను మనం చదువుకొని మరి అన్ని విధాలుగా మనం సంసిద్ధులు కావాలి. రానున్న రోజుల్లో ఎస్సీ ఎస్టీ బీసీలు అందరం మరి మూకుమ్మడిగా ఓటు మనదే సీటు మనదే అనే దిశగా మరి అత్యధిక శాతం ఉన్నటువంటి 80% ఈ దేశంలో 80% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలము ఇప్పటికీ ఇంకా మనకు రాజ్యాధికారం రాకపోవడం చాలా దౌర్భాగ్యం. మనం తమిళనాడు పక్కన ఉన్న తమిళనాడు మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే అక్కడ ఒక నాయి బ్రాహ్మణ బిడ్డ మరి బీసీ బిడ్డ మరి అక్కడ రాజ్యం వెళ్తున్నాడు. కాబట్టి దాన్ని మనం ఆదర్శం తీసుకొని మిగతా రాష్ట్రాలు 28 రాష్ట్రాలు బీసీగా వశం చేసుకొని ఈ దేశాన్ని మనమే పాలించిన రోజే మనం మన చుట్టాగా అవుతాయి. మరి మనకు రావాల్సినటువంటి హక్కులు అన్నీ సాధించుకోవచ్చు. మన చట్టాలు మనమే తయారు చేసుకోవచ్చు. మనకు రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు మనమే తీసుకురావచ్చు. మనము రజకులని ఎస్సీ జాబితాలు చేర్చాలని చెప్పి అనేక సంవత్సరాలు 79 సంవత్సరాలు మేము పోరాటం చేస్తున్నాం. ఎందుకు మనం వాళ్ళు లేకపోవడం, మన వాయిస్ వినిపించకపోవడం పార్లమెంట్లో కానీ అదేవిధంగా అసెంబ్లీ వారిని వినిపించకపోవడమే ఈరోజు మనకి దౌర్భాగ్యం ఏర్పడుతుంది. కాబట్టి రానున్న రోజులు ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయి. ఒకవేళ బీసీగా మనమే రాజ్యాధికార దిశగా మనం వెళ్తే తప్పకుండా మనం అనుకున్న మన ఏదైతే ప్రతి కులం ఏదైతే మనం అనుకుంటున్నామో దాన్ని సాధించుకునే దిశగా మనం ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ ఇచ్చిన అవకాశం మరి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ మన నెల్లూరులో వెంకన్న గారు హాజరు కావడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ జిల్లా సంయుక్త కార్యదర్శి మరి మన ఏం పేరు ఓకే మరి అదేవిధంగా మన రాజు, అదేవిధంగా మరి రాజాసార్ గారు, గోపిరాజకర్ణ మేము, అదేవిధంగా మరి అన్న నరసింహన్న గారు, అదేవిధంగా గణేష్ణ గారు, అదేవిధంగా మరి వెంకన్న గారు, మరి తిప్పరాజు కృష్ణన్న గారు, మరి అందరం ఈరోజు ఈ సమావేశానికి హాజరై వారికి నివాళులు అర్పిస్తూ 135వ జయంతి కార్యక్రమాన్ని నివాళులు అర్పిస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం చేసుకుంటూ అన్న పేరు భూషణ కూడా హాజరు కావడం జరిగింది.